హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం బీవీఆర్ఐటి తెలంగాణ స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాం. అక్కడ గ్రౌండ్ రియాలిటీని నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేసాము. మన దగ్గర అన్ని కైండ్స్ ఆఫ్ మెంటర్షిప్స్ ఉంటాయి. యూనివర్సిటీ కావాలంటే యూనివర్సిటీకి ఉంటుంది, జోసెస్ ఈసెప్ కావాలంటే జోసెస్ ఈసెప్కి, ఎంసెట్ కావాలంటే ఎంసెట్, కంప్లీట్ ఇంజనీరింగ్ గైడెన్స్ మన దగ్గర ఉంటుంది. డైరెక్ట్ నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో ఎవరు కూడా ఉండరు. 1-on-1 డైరెక్ట్ గైడెన్స్ నాతో మీకే ఉంటుంది. సో మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే డైరెక్ట్ నేను మీతో మాట్లాడతాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో, బీవీఆర్ఐటి నుంచా మీరు? అవును. ఓకే బ్రో, లొకేషన్ చెప్తావా? ఏ లొకేషన్ అని? ఏ కాలేజ్ లొకేషన్? ఇది నర్సాపూర్. ఓకే ఓకే, నర్సాపూర్. మెదక్ డిస్ట్రిక్ట్. అంటే 2 ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి. సో ఓకే బ్రో, లైక్ నేను మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే బ్రో. అంటే ఇప్పుడు రాబోయే వాళ్ళకి కొంచెం ఇన్సైట్స్ ఇద్దామని అంతే. బ్రో, ఫస్ట్ మీ క్యాంపస్కి నర్సాపూర్ కదా, లొకేషన్ అదే ట్రాన్స్పోర్టేషన్ ఎలా మీకు? మీ కాలేజ్ నుంచి దగ్గరలో రైల్వే స్టేషన్ ఏంటి ఇవన్నీ? దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే కాదు, స్టాప్ అనొచ్చు. తూప్రాన్ దగ్గరలో ఒక ఊరు ఉంటది అక్కడ, లేకుంటే సికింద్రాబాద్. మెయిన్ స్టేషన్ కావాలి అంటే సికింద్రాబాద్. ఇంకా సికింద్రాబాద్. ఇప్పుడు సికింద్రాబాద్కి కాలేజ్ నుంచి ఎలా బ్రో? కాలేజ్ నుంచి ఒక నర్సాపూర్ అనే ఊరు ఒక 1.5 కిలోమీటర్ అట్లా ఉంటది. ఓకే. అక్కడ నుంచి ఆటోస్ ఎప్పుడంటే అప్పుడు ఉంటాయి. ఓకే. ఆటోస్ నుంచి నర్సాపూర్ రావాలి. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ కి బస్సెస్ ఉంటాయి కదా, ఎప్పుడు 10 నిమిషాలకు ఒకటి, 20 నిమిషాలకు ఒకటి. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ మీ కాలేజ్ నుంచి నర్సాపూర్కి ఆటో ఎక్కి అక్కడ దిగితే మళ్ళీ అక్కడ నుంచి బస్సులు ఉంటాయి. ఓకే ఓకే బ్రో, మీరు ఎక్కడి నుంచి? మామూలు మీ ప్రాపర్ ఎక్కడ? నేనుండేదా? మీ సొంతూరు ఏది? మాది ఆదిలాబాద్. ఓకే ఓకే బ్రో, ఇప్పుడు కాలేజ్ ఏంటి అసలు? ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ అసలు ఎలా ఉంటాయి కాలేజీలో? ప్లేస్మెంట్స్ ఓకే, అన్ని ఎంసెట్ కాలేజీలో ఎట్లా ఉంటాయో అట్లే ఉంటాయి. ఇంటర్న్షిప్ సీజన్ అని సపరేట్ ఏమి ఉండదు. ఓకే. ఇక డిపార్ట్మెంట్ బట్టి ఉంటది. ఓకే. సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఉంటది. అదే అదే. సిఎస్ఎం వాళ్ళకు ఈ మధ్యనే స్టార్ట్ అయింది ఇంటర్న్షిప్ సీజన్. అంటే పెడతా ఉంటారు గ్రూప్స్ లో, కానీ తరోగా ఏమి ఉండదు. అదే అదే, మామూలు గ్రూప్ లో అయితే పెడతారు. ఉంటాయి ఆపర్చునిటీస్ అయితే. ఇంకా మనము హెచ్ఓడికి కొంచెం దగ్గర, లేకపోతే కొంచెం ఫ్యాకల్టీకి దగ్గర మాట్లాడుకుంటే వాళ్ళు రికమెండ్ చేస్తారు మనం. ఓకే ఓకే బ్రో, ఇప్పుడు నీకు ఫీజు ఎంత బ్రో? నాకు 1,35,000. ఇది రీఎంబర్స్మెంట్ ఏమి ఉండదా నీకు? నువ్వు ఎంసెట్ ద్వారా వచ్చింది? ఎంసెట్ ద్వారానే, కాకపోతే మా పేరెంట్స్ గవర్నమెంట్ టీచర్ కాబట్టి నాకు అది రాలేదు. ఓకే ఓకే, నీకు ఇంక ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవేం లేవు? ఉంటాయి మామూలుగా అయితే. అదే మామూలుగా అంటే నీకు రాదులే, నీకు అప్లికబుల్ కాదు. ఓకే. ఇప్పుడు ఫుడ్, హాస్టల్స్ ఇవన్నీ అసలు ఎలా ఉంటాయి బ్రో? హాస్టల్స్ అయితే ఓకే అని అయిపోవచ్చు. ఇక 1,00,000 తీసుకుంటారు వీళ్ళు హాస్టల్ కి. బాయ్స్ కి అయితే 4 షేరింగ్ ఉంటది, బంకర్ బెడ్స్ ఉంటాయి. ఓకే. ఒకటే ఫ్యాన్ ఉంటది, అటాచ్ అది కామన్ బాత్రూమ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొత్త కట్టిన ఫస్ట్ ఇయర్ బ్లాక్ అయితే బాగానే ఉంటది. అదేలే. బయట కూడా బాగానే ఉంటాయి. ఇక మనకి చీప్ అయిపోవాలంటే బయట ఉండాలి. అదే అదే. లోపల కూడా బాగానే ఉంటాయి. ఫుడ్ అయితే ఇక ఏదైనా హాస్టల్ అంతే ఉంటది ఇక ఫుడ్. అంతేలే. అంటే యావరేజ్ ఉంటుందా, లేదా మరీ ఇంకా యావరేజ్ కంటే తక్కువ ఉంటుందని? అంతే. ఇక వాళ్ళు ప్రతి వారం వాళ్ళకు ఒక మెనూ షెడ్యూల్, ఒకటే వారంది ఫిక్స్ ఉంటది. ఇక అదే సంవత్సరం మొత్తం నడుస్తుంది. మనకు ఇచ్చి తెస్తుంది ఇక ఊకే అదే. ఓకే. మిగతా అంటే ఓకే ఇక. అదే అదే, అంటే బీవీఆర్ఐటి అంటే వన్ ఆఫ్ ది టాప్ ఎంసెట్ కాలేజ్ కదా టిఎస్ లో.
అదే టీజీలో తెలంగాణలో అదే టిఎస్. అంటే కొంచెం బెటర్ అందరూ అంటే రాబోయే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే ఏదో కొంచెం బెటరే బ్రో. ఇది కొంచెం ఫ్రీగానే ఉంచుతారు, ఎక్కువ రూల్స్ పెట్టి ఏం సాగొట్టారు. అదే అదే అటెండెన్స్ లైట్, ఓకే ఫైన్స్ గీన్స్ ఏమి ఉండేవి, లైట్ నడుస్తుంది. వేరే ఎంసెట్ కాలేజ్ అయితే పట్టుకొని వస్తారు అన్నట్టు బాగా. అవునవును, దీంట్లో అయితే జర ఇష్టపడతారు, అంత స్ట్రిక్ట్ గా ఏమి ఉండదు. ఓకే బ్రో, ఈ ర్యాగింగ్ ఉంటుందా? ర్యాగింగ్ అంటే ఇక లైట్ అయిపోయింది ఇక ఈ మధ్య, ఏమి ఎవరికి ఇస్తలేరు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కి అయితే బ్రో నీ వాయిస్ బ్రేక్ అయిపోయింది. హలో, ఇప్పుడు ఓకే, ఇప్పుడు చెప్పు. మొన్ననే గొడవలు అయినాయి. ఏమైంది బ్రో? అదే ఒక లోకల్ అబ్బాయికి వీడు సీనియర్ అసైన్మెంట్ ఇస్తే నేను చెయ్య అన్నాడు. వాళ్ళ లోకల్ ఫ్రెండ్స్ కి అన్నలకు ఫోన్ చేసి పెద్ద గొడవ చేసారు వాళ్ళు. లోకల్ అంటే నర్సాపూరా? నర్సాపూర్ కాకుండా సంగారెడ్డి అని దగ్గరలోనే ఉంటది. ఓకే, అక్కడ వాళ్ళకి ఓకే. చిన్న చిన్న నడుస్తూనే ఉంటాయి అదేలా కాలేజ్ ఉంటాయిలే. అంటే ఇప్పుడు అయితే బస్ లో నడుస్తూనే ఉంటాయి. ఇక లోకల్ కాదా అని బట్టి ఇక అదేలే బ్రో. ఇప్పుడు ఈ అంటే అసలు ర్యాగింగ్ అంటే నేనేం అడుగుతున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, నువ్వు సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అంటే మీ జూనియర్స్ వచ్చారు కదా, అప్పుడు ఏమన్నా ర్యాగింగ్ అలా ఏమైనా చేశారా? అప్పుడు అలా నంబర్ తీసుకొని వాళ్ళకి ఏమైనా అసైన్మెంట్ ఉంటే ఇచ్చుడు. ఓకే. ఇంకేమైనా పాటలు పాడిపించుడు, డైలాగ్ చెప్పించుడు, చిన్న చిన్న. అది ఏం కాదులే, అది ర్యాగింగ్ ఏం కాదులే, మామూలుగా ఇంటరాక్షన్ అంటే ఏం కాలేవు. చెయ్యకూడదు ఇక పెద్ద పెద్ద. అదేలే, పెద్ద పెద్ద అంటే పాటలు పాడించడం ఇవన్నీ కామన్లే, అది పెద్ద మ్యాటర్ కాదు, అది జస్ట్ సరదా అంతే. ర్యాగింగ్ అంటే ఏంటంటే ఇంక ఇవి ఉంటాయిగా, బట్టలు ఇప్పేసి నించో పెట్టడాలు, కొట్టడాలు, ఇదంతా ర్యాగింగ్ కిందకి వస్తుంది. అది పగలుంటే చేస్తారు ఇక అన్నట్టు, అయితే ఎవరు అదేలే. వాడు ఎక్కువ రూబాబు చూపించిండు అనుకో, అంటే కోఆపరేట్ చేయలేడు అనుకో పాటలు పాడకుండా, అప్పుడు ఇక సీరియస్ అవుతుంది. అదే, లేకుంటే లేదు. ఓకే. ఇంకా బ్రో, మీకు ఏమన్నా సినిమాలకు వెళ్ళాలంటే నర్సాపూర్ వెళ్ళాలా? ఇంకా నర్సాపూర్ కాదు బ్రో, ఇక సంగారెడ్డి అన్న హైదరాబాద్. ఓకే, నర్సాపూర్ లో థియేటర్లు ఏం లేవా? ఉంది కానీ ఇక అంత క్వాలిటీ ఏం బాగుండదు. ఓకే ఓకే ఓకే. ఇంకా బ్రో, ఇంకా ఏమన్నా మీ రాబోయే సబ్ జూనియర్లకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా? ఏం లేదు బ్రో, ఇక వాళ్ళకు వీలైతే యూనివర్సిటీనే జాయిన్ అవ్వమనండి. ఓకే. ఎందుకంటే ఎంసెట్ కాలేజ్ లో ఎంజాయ్ ఉండదు, ఏముండదు అసలు. పెద్ద సిటీ దగ్గర ఉన్న కాలేజ్ చూసుకోమనండి, కేఎంఐటి. అదేలే, సిటీలో ఉండే దగ్గర, మరి దూరంగా కాకుండా. ఇది బాగా లోపల అయిపోతుంది, ఎటువనికి ఉండదు. అదే, సిటీ కాలేజ్ అయితే ఏమైనా చేసుకోవచ్చు. అదే అదే. ఇంకా వేరే చిల్ ఉండాలి, పెద్ద కాలేజ్ నుంచి ప్రెషర్ ఉండొద్దు అనుకుంటే ఇది బాగానే ఉంటది. ప్లేస్మెంట్స్ కూడా డ్రైవ్ బాగానే నడుస్తుంది, చూపిస్తూనే ఉంటారు వీళ్ళు. ఏదో ఒక ప్లేస్ అయ్యేదాకా చూసుకుంటారు అన్నట్టు కాలేజ్ వాళ్ళైతే బాగా. అదే, ఏదో ఒక 3-4 వచ్చిన కన్నా అదే అట్లీస్ట్ ఎంతో కొంత ఎంతో కొంత ప్లేస్ అయ్యేదాకా. పాస్ అవుట్ అయినాక కూడా తెలుస్తారు అన్నట్టు, ఇంటర్వ్యూస్ ఉంటాయి ఏమన్నా. ఓకే. ప్లేస్ కాకుంటే పిలుస్తారు. అదే అదే, అట్లయితే బాగానే ఉంటది. ఇక ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ అంటే యూనివర్సిటీ. ప్లేస్మెంట్లు కావాలంటే ఇటు ప్లేస్మెంట్స్ యూనివర్సిటీలో కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా. అన్నీ ఉండవులే, కొన్ని ఉంటాయి, కొన్ని అది వేర్లే, అది వేరే కథలే. కొంచెం మనీ ఎక్కువైనా యూనివర్సిటీకి అలా పొడియగలిగితే యూనివర్సిటీకి వెళ్ళండి నా సజెషన్.
అదే. అంటే మీ కాలేజీలో ఎంజాయ్మెంట్ చేయడానికి లేదంటావు? లేదు, ఇక ఎక్కువ ఏం లేదు ఆప్షన్స్. ప్లేస్మెంట్స్ ఓకే, ప్లేస్మెంట్స్ ఓకే. ఎంజాయ్ ఒక్కటి మిస్ అవుతుంది ఎంజాయ్ చేయడానికి. ఇక సిటీలో ఉన్న వాళ్ళకి వేరేనే ఉంటాయి కదా. అదే అదేలే అదేలే. సరే బ్రో, ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, ఇది బీవీఆర్ఐటీ నర్సాపూర్ గ్రౌండ్ రియాలిటీ కాలేజ్ ఇలా ఉంటుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ని బయట ఎక్కడో మీరు గూగుల్లో చూసినా, యూట్యూబ్ రివ్యూస్ చూసినా ఇంత క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు నేను రాసి 100% చెప్తున్నా, మీకు ఎక్కడా దొరకదు. అలాంటి కంటెంట్ని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు ఇస్తున్నాము. సో నేను రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి మీ నుంచి సపోర్ట్ చేయండి. 95% వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన ఛానల్ని జస్ట్ ఫ్రీగా. ఇంత క్వాలిటీ కంటెంట్ మీకోసం నేను చేస్తున్నాను, మీకోసమే కదా. ఇప్పుడు మీకు ఈ విషయాలన్నీ గ్రౌండ్ రియాలిటీ తెలిస్తే మీరు బెటర్ కాలేజ్ని చూస్ చేసుకుంటారని అంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.